You are rejected, no doubt. Rejected by your own people, rejected by your well-wishers. You are rejected by this world. But God says you are a living stone. దేవునికి అనుకూలమైన, దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తూ, దేవునికి దగ్గరగా ఉంటూ, వాక్యానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు నువ్వు ఏ రాయిగా మారుతావు? ఒక సజీవమైన రాయిగా మారుతావు. ఆ రాయి దేనికి ఉపయోగపడుతుంది? బలులు అర్పించడానికి, దేవుని గర్భగుడిగా కట్టబడడానికి నిన్ను దేవుడు ఉపయోగించాడు. ఎంత ప్రాధాన్యత దేవుడు మనకి ఇస్తున్నాడు. ఎవరో నిన్ను రిజెక్ట్ చేసేస్తే, ఎవడో నువ్వు పనికిమాలినోడిరా అంటే వెళ్ళిపోయి ముడుచుకొని మూల కూర్చొని ఏడవడం కాదు. Tell them that I am chosen. Tell them I am something. Tell them I have the blessings. నేను మామూలు మనిషిని కాదు. నీ కళ్ళకి నీకు కనబడట్లేదు, నా వెలుగుకి నీకు కనబడట్లేదు, నా అభిషేకం నీకు కనబడట్లేదు. అగ్ని అభిషేకము కలిగినటువంటి ఒక అమూల్యమైనటువంటి రాయిని నేను అని చెప్పండి. తీసి కాళ్ళతో తన్ని పడేయచ్చు పక్కకి. నీ గురించి ఏమి రాయబడి ఉందో ఆ వాక్యాన్ని నీ మనస్సులోకి తీసుకొని జీర్ణించుకొని నువ్వు గాన నిలబడితే ఆ వాక్యానుసారంగా నీ జీవితము అమూల్యమైన జీవితంగా ఉంటుంది.